నిన్న పంజాబ్తో ఆర్సీబీకి జరిగిన మ్యాచ్లో టిమ్ డేవిడ్ క్రీజ్లో అడుగుపెట్టేటప్పటికి ఆర్సీబీ స్కోరు 33 పరుగులకే 5 వికెట్లు. జస్ట్ 6 ఓవర్లు అయింది అప్పటికే మ్యాచ్ బిగినాయి. వర్షం కారణంగా 14 ఓవర్లకు కుదించిన మ్యాచ్లో టాస్ ఓడి బ్యాటింగ్ దిగిన ఆర్సీబీకి ఏదీ కలిసి రాలేదు. కెప్టెన్ పటీదార్ మినహా మరే బ్యాటర్ కూడా క్రీజ్లో అసలు నిలవలేకపోయారు. కోహ్లీ, ఫిల్ సాల్ట్, లివింగ్స్టన్, జితేష్ శర్మ, కృణాల్ పాండ్యా అవుట్ అయ్యాక అప్పుడు అడుగుపెట్టాడు టిమ్ డేవిడ్. ఇందాక చెప్పుకున్నట్లు అప్పటికి 5 వికెట్లు కోల్పోయిన ఆర్సీబీ కళ్ల ముందు ఓ ఊహించని ప్రమాదం ఉంది. అదేంటంటే 49 పరుగుల్లోపే ఆల్అవుట్ అయిపోవడం. 2017 ఏప్రిల్ 23 కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్లో కేకేఆర్ మీద ఊహించని రీతిలో ఆల్అవుట్ అయిపోయింది ఆర్సీబీ. కేవలం 49 పరుగులకే కుప్పకూలింది. అప్పుడు నిన్న పంజాబ్తో మ్యాచ్లోనూ అంతే. టిమ్ డేవిడ్ వచ్చేటప్పటికి 5 వికెట్లు పడ్డాయి. తను వచ్చిన తర్వాత పటీదార్, మనోజ్ అయిపోవడంతో 42కే 7 వికెట్లు కోల్పోయింది ఆర్సీబీ. ఇక ఆ టైంలో ఆర్సీబీ తన పేరిటే ఉన్న అత్యల్ప స్కోర్ రికార్డును బద్దలు కొట్టి 49 కంటే తక్కువకే ఆల్అవుట్ అయిపోతుందేమో అని ప్రతి ఆర్సీబీ ఫ్యాన్ భయపడ్డాడు. కానీ టిమ్ డేవిడ్ ఆపద్ బాంధవుళ్లా కాపాడాడు. కెప్టెన్ రజత్ పటీదార్ మినహా అందరూ చేతులెత్తేసినా కూడా ఆర్సీబీని మళ్ళీ 49 పరుగుల్లోపు ఆల్అవుట్ కాకుండా పరుగు కాపాడమే కాదు, స్కోర్ బోర్డ్ని కాస్త పరుగులు పెట్టించాడు టిమ్ డేవిడ్. 26 బాల్స్లో 5 4లు 3 సిక్సర్లతో సరిగ్గా 50 పరుగులు చేసి నాటౌట్గా నిలిచాడు. ఆర్సీబీ ఇన్నింగ్స్లో మొత్తం 4 సిక్స్లే పడితే ఆ 4లో 3 సిక్స్లు టిమ్ డేవిడ్, 1 సిక్స్ రజత్ పటీదార్ కొట్టారు. ఫలితంగా నిర్ణీత 14 ఓవర్లలో ఆర్సీబీ 9 వికెట్ల నష్టానికి 95 పరుగులైనా చేయగలిగింది. అలా ఆర్సీబీని పెద్ద కష్టం నుంచి గట్టెక్కించాడు టిమ్ డేవిడ్. ఆర్సీబీ బౌలింగ్ చేస్తున్నప్పుడు కూడా తన ఫీల్డింగ్తో పంజాబ్ను భయపెట్టే ప్రయత్నం చేశాడు. ఇద్దరు అవుట్ అవ్వడానికి వాళ్ళు కొట్టిన బాల్స్ని క్యాచ్ పట్టుకుంది టిమ్ డేవిడే. సో అలా మ్యాచ్లో ఆర్సీబీ ఓడినా ఘోరంగా ఓడిపోకుండా కష్టపడి తన టీంకు అటు బ్యాటింగ్లో ఇటు ఫీల్డింగ్లో అండగా నిలబడిన టిమ్ డేవిడ్ మ్యాచ్ ఆర్సీబీ ఓడిపోయినా సరే ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అందుకున్నాడు. ఇలా ఓడిపోయిన టీంలో ఒకరికి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ ఇవ్వడం ఈ సీజన్లో ఇదే తొలిసారి. టిమ్ డేవిడ్కు మరి దక్కిందంటే అర్థం చేసుకోవచ్చు అతని ఇన్నింగ్స్ ఎంత వాల్యుబులో నిన్న.